హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వంట విత్ జాష్వాస్. ఈరోజు నేను మీ ముందుకి ఒక నాన్ వెజ్ రెసిపీతో వచ్చాను. అదే చికెన్ ఫ్రై. ఇది ఆల్రౌండ్ చికెన్ ఫ్రై అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఇది వైట్ రైస్, బగారా రైస్, రోటీ, నాన్, చపాతీ లేదా పూరిలో కూడా బాగుంటుంది. ఈ రెసిపీని చేయడం ఎంతో ఈజీ మరియు టేస్టీ కూడా. వితౌట్ ఫర్దర్ అడూ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. ముందుగా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ నూనెని వేడి చేసి, నూనె వేడైన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసి, ఇప్పుడు అందులోనే కాస్త కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మెత్తబడిన తర్వాత లేదా కాస్త పింక్ కలర్కి రంగు మారిన తర్వాత 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నది వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కిలో చికెన్ కడిగి పక్కన ఉంచుకున్నది వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ ఉప్పు మరియు 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసి పుదీనా మరియు కొత్తిమీర తరుగుని కూడా వేసి మిక్స్ చేసి రెండు మీడియం సైజ్ టమాటోస్ని ప్యూరే చేసుకుని వేసుకోవాలి. టమాటోస్ని ఇలా ప్యూరే చేసి వేయడం వల్ల మనకి గ్రేవీ బాగుంటుంది. గ్రేవీ అక్కర్లేదనుకునే వాళ్ళు టమాటోస్ని స్లైస్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించిన తర్వాత బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా మరియు 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 కప్పు నీళ్ళని వేసి బాగా కలిపి మూత పెట్టి ఇలా నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. నూనె పైకి తేలి మసాలాలని చికెన్కి బాగా పట్టేలా కుక్ చేసిన తర్వాత మీద కొత్తిమీర మరియు పుదీనాను చల్లుకుని మిక్స్ చేసి దించేయడమే. అంతే, సింపుల్ అండ్ ఈజీ చికెన్ ఫ్రై రెడీ. దీనిని మీరు వైట్ రైస్, బగారా రైస్, చపాతీ, ఫుల్కా, నాన్ ఇలా అన్నిటిలోకి సర్వ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ బాగుంటుంది. రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాష్వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్.